కాలేజీ జీతాలు ఇవ్వక ఒక్కొక్క లెక్చరర్కి 8 నెలల జీతాలు ఇవ్వలేదు. కొందరు బిల్డింగ్ల రెంటు కడతలేరు. కాలేజ్ యజమాన్యాలు అప్పుల పాలైనరు, ఆ రోడ్ల పాలైనరు. కాబట్టి వాళ్ళ కష్టాలు మామూలుగా లేవు. అందుకే కాలేజ్ యజమాన్యాలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు అట్లా ఒత్తి కూర్చుంటే కాదు, మేము చేసే ఉద్యమాలలో మీరు కూడా భాగస్వాములు కావాలి. తప్పనిసరి అందరం ఒకటై ప్రభుత్వం మెడలు ఉంచుతా. ప్రభుత్వం మిమ్మల్ని భయపడితే భయపడకండి. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాస్వామ్యం. అందరికీ ఆలోచన పడ్డది. రేవంత్ రెడ్డి నయాన భయాన అన్ని రకాలుగా కూడా అందరినీ లొంగ తీసుకుంటాడని. ధర్మాన్ని న్యాయాన్ని లొంగ తీసేటటువంటి శక్తి ఎవరికి ఉండదు. రేవంత్ రెడ్డి కాదు, మహామౌలు. నేను ఇప్పటికీ 20 మంది చీఫ్ మినిస్టర్లు చూశాను. జలగం వెంకటరావు గారికి రేవంత్ రెడ్డి దాకా చూశాను. ఎవరు కూడా ఏ చీఫ్ మినిస్టర్ కూడా ఇట్లా లేడు. వాళ్ళందరూ ప్రజా సమస్యల మీద స్పందించారు, చర్చించారు, పరిష్కరించాడు. రేవంత్ రెడ్డి మాత్రం చర్యలు తీసుకోడు, చర్చించాడు. పరిష్కరించకపోతే తప్పనిసరి ఫలితం అనుభవిస్తావని చెప్పి, ఫలితం అనుభవించేది నువ్వే. ప్రపంచంలో నియంత్రణలు ఎక్కడ ఉన్నా కాలగర్భంలో కలిసిపోయారు. ప్రజలకు 4 మంచి పనులు చేస్తేనే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. మేమేం అడుగుతున్నాం? మీరు సంపాదించిన అక్రమాలు లక్షల కోట్లు అడుగుతారే. మా పిల్లల పైసలు లేవు, ఫీజుల పైసలు లేవు, స్కాలర్షిప్ లేవు, హాస్టళ్ళకు బిల్డింగ్లు కట్టు, అదేవిధంగా గురుకులాలకు బిల్డింగ్లు కట్టు, నామినేటెడ్ పోస్టులో జనాభా ప్రకారం ఇవ్వు, మంత్రివర్గంలో స్థానం ఇవ్వు, బడ్జెట్ పెంచు, ఇంటికి 20 లక్షల లోన్ ఇవ్వు. ఒక్క లోన్ ఇవ్వలేదు. 30 నెలల ఇంటికి 10 లక్షలు ఇవ్వాలి. ఈ విధంగా ఇస్తానని చెప్పి మాట కూడా ఇచ్చారు. ఆల్ పార్టీలు కూడా రాజకీయ పార్టీలు ఉద్యమం తీవ్ర స్థాయికి రాకముందే, ఆత్మహత్యలకు పాల్పడక ముందే, విద్యార్థి లోకం దెబ్బతినక ముందే మీరు అన్ని పార్టీలు ఒకటయ్యి ఈ విద్యార్థుల సమస్యలకు మద్దతు ఇవ్వాలని, చిన్న చిన్న సమస్యల మీద పొలిటికల్ పార్టీలు స్పందిస్తున్నాయి. బీసీల విద్యార్థుల విషయంలో స్పందించకపోవడం మంచిది కాదు. ఈ ఉద్యమం ఇప్పుడు చెరువు ఉన్నది. ఏప్రిల్, మే, జూన్ నుంచి చూపెడతాం తరాక. ఈలోగా సర్ప్రైజ్గా ఒకరోజు ముఖ్యమంత్రి కార్యాలయం ముట్టడి చేస్తాం, సచివాలయాన్ని ముట్టడి చేస్తాం, ఎక్కడికక్కడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను కూడా ముట్టడి చేయాలని చెప్పి బీసీ సంఘాలకు, విద్యార్థి సంఘాలకు పిలుపునిస్తున్నాం. ఎందుకంటే ఉద్యమాన్ని ఉధృతం చేయకపోతే ఈ స్కీమ్ను ఎత్తేసే ప్రమాదం ఉంది. మొదట ఈ స్కీమ్ ఎత్తారే, తర్వాత హాస్టల్ ఎత్తారే, తర్వాత గురుకులాలు ఎత్తారనే కుట్ర ప్రభుత్వానికి ఉంది. గురుకులాలు ఎత్తేసి ఇంటిగ్రేటెడ్ అంట. ఇంటిగ్రేటెడ్ పెట్టు, ఇంటిగ్రేటెడ్ పెట్టు, దాన్ని వెల్కమ్ చేస్తాం. గురుకులాలు మాత్రం తీసేయొద్దు. గురుకులాలు ఉండని, ఇంటిగ్రేటెడ్ ఉండని, మా పిల్లలు చదువుకుంటారు. కాబట్టి రెండింటిని కూడా కంటిన్యూ చేయాలని చెప్పి, ఇంటిగ్రేటెడ్ నీ మైండ్ అవుట్ బ్రెయిన్ చేయడు. కాబట్టి ముఖ్యమంత్రిని మేము వద్దానం, నీ మనసున్నది పెట్టు, ఎంత బడ్జెట్ అయినా పెడతా అంటావు, దానికి 200 కోట్లు పెడతావు. గురుకులాలు కట్టడానికి 20 కోట్లు పెట్ట మనసు రాదా? ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకు 10,000 కోట్లు పెడతావు. అరే ఈ ఫీజు రియంబర్స్మెంట్కు సంవత్సరానికి 2,000 కోట్లు ఇవ్వవా? ఇదే నా మీ వైఖరి అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, విద్యార్థి వ్యతిరేక, బీసీ వ్యతిరేక చర్యలను, పచ్చి బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు. బీసీ నాయకులను, బీసీ సంఘాలను కొంటా, నోరు ఇస్తా, బెదిరిస్తా. నువ్వు పొలిటికల్ పార్టీలను బెదిరి కేసీఆర్ని బెదిరిస్తున్నావు, వాళ్ళని బెదిరిస్తున్నట్టు కాదు. బీసీల జోలికి వస్తే ఖబర్దార్, ఒట్టిగా వదలం. మా డిమాండ్లు పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో నీ భర్తం అని చెప్పి హెచ్చరిస్తూ, అన్ని మేము మా పంచాయతీ ఏంటిది తెలియజేసి ఇక్కడికి విచ్చేసిన వారందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు ముఖ్యమైనటువంటి సమావేశం ఏంటంటే, విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు బకాయిలను తక్షణమే విడుదల చేయాలి. విద్యార్థుల బాకీ ఉన్నటువంటి 10,000 కోట్ల ఫీజు బకాయిలను విడుదల చేయాలి. అలాగే పూర్తి ఫీజులను ప్రభుత్వం భరించాలి. మరొకటి ఏంటంటే, సంక్షేమ హాస్టల్లో మెరుగైన వసతులు కల్పించాలి, మెస్ ఛార్జీలను పెంచాలి, సొంత బిల్డింగ్లు, భవనాలు కట్టించాలి, అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇవ్వాలి. అలాగే మీరు ఇస్తున్నటువంటి 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇవ్వాలన్నదే ఈ ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం చెలవతనం ఉన్నా విద్యార్థులకు రావాల్సినటువంటి 10,000 కోట్లు మీరు వెంటనే విడుదల చేయాలి. లేని ఎడల పెద్ద ఎత్తున మిలిటెంట్ పోరాటం చేస్తాం. ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మిలిటెంట్ పోరాటం చేసి ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడి చేస్తాం, ఎమ్మెల్యే ఎంపీల కార్యాలయాలు ముట్టడి చేస్తాం, సచివాలయాన్ని ముట్టడి చేస్తాం, తుక్కు అలగొట్టి
ఈ వ్యవస్థని అన్యాయం చేసే వ్యవస్థను పిట్టబోతారనేటువంటి పెద్ద కార్యాచరణ బీసీ విద్యాసంఘం తీసుకుంటుంది. ఏ మాత్రం బీసీ విద్యాసంఘం పోరాటం చూసుకోవచ్చు. కలెక్టరేట్ ముట్టడి చేసినాం, కలెక్టరేట్ తాళాలు వేసినాం, ఆర్డీఓ ఆఫీస్ వల్ల కూడా ఎక్కడికక్కడ ఇచ్చేసిన విద్యార్థులకు అన్యాయం అయితే ఆర్ కృష్ణ చెల్లించే ప్రసక్తే లేదు. ఎక్కడికక్కడ ఈ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతాం. అరే మీ ఆస్తులు అడుగుతావా, లేకపోతే మీ ఏమన్నా అవినీతి సొమ్ములో వాటాలు అడుగుతాం, మీకు అంత నొప్పి వస్తుంది. ఇలా విద్యార్థులకు రావాల్సిన ఫీజు బకాయిలు ఎందుకు ఇస్తున్నారు? మీరే చెప్పినారు. అధికారంలో వచ్చిన 100 రోజుల్లో ఇస్తామని చెప్పారు. 100 రోజుల్లో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలు వచ్చిన తప్పితే విద్యార్థులకు ఒరిగింది లేదు. అరే విద్యార్థులు శివాల మీద పేరాలు ఏర్పడిన దరిద్రులు. అరే చచ్చిపోతే కానీ మీరు చెల్లించరా? నిన్న ఆర్టీసీ కార్మికులు చచ్చిపోతే కానీ చెల్లించరా? అంటే విద్యార్థులు చచ్చిపోతే చెల్లించరా? దుంపలేగా మీరు విద్యార్థికి పట్టుకున్నట్టు శని. ఈ శని మీరు చచ్చేదేదో మంచి మంచి విమానాలు కూలిపోతున్నాయి. వాళ్ళ విమానం మీరెందుకు కూలిపోతారు? మీ విమానాలు కూలిపోతే రాష్ట్రాన్ని బట్టి పీడ పోతుంది. ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం చిరమతనం లేదు. ముఖ్యమంత్రి వల్ల ఒరిగింది ఏం లేదు. మంత్రివర్గం ఇక మంత్రులను చూస్తే కూర్చున్న వాళ్ళు కాదుగా ముండవచ్చు సొంకిల్లవాడు. అంత దరిద్రమైనటువంటి వ్యవస్థ. ఈ మంత్రులు వేడుకన పోతే కబ్జాలకు కుండకూరలకు అక్కడ పోయిన కబ్జాలు పెట్టుకుంటూ తప్పితే విద్యార్థులకు కానీ రైతులకు కానీ ఏం ఒరిగింది లేదు. అరే మీరు ప్రతిపక్షాన్ని మీరని చెప్పి బొమ్మ కొడుతూ ఇలా మీరు ఉరగబెట్టింది గత ప్రభుత్వం. అరే గత ప్రభుత్వం వచ్చి మేము ఉరగబోసినట్టు ముత్తైదు ఉన్నప్పుడు పట్టించుకోలేక ముండమోసినాక మేము ఉన్నామంటారు. మీరే సగం దరిద్రం. ఇలా మీరు చేయబట్టే ఇలా మొత్తం విద్యార్థులు రోడ్డు మీద పడ్డారు. విద్యార్థులు సుమారుగా ఒక 10 మంది విద్యార్థులు చనిపోతే ఒక్కసారైనా స్పందించాలి. 2 సంవత్సరాలు గడిచిపోతుంది. ఒక విద్యాశాఖ మంత్రి లేదంటే ఇంతకన్నా దౌర్భాగ్య వ్యవస్థ ఇంకెక్కడన్నా ఉంటుంది అని మేము అడుగుతాం. ఇలా ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం చెల్లుతున్నా వెంటనే విద్యార్థుల స్కాలర్షిప్ల మీద ఒక కమిటీని వేసి వెంటనే విద్యార్థుల బాకీ వెంటనే చెల్లించాలి. లేని ఎడల కృష్ణనాథరావు మిలిటెంట్ పోరాడాలంటే ఏదో ఒక రోజు కృష్ణ ఢిల్లీ పోయిన రోజు చూసి రాళ్లదాడి చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వ నాయకులు హెచ్చరిస్తున్నాం. విద్యార్థులు ఎక్కడ భయపడడం మన మీరు కేసులు పెట్టరు. కేసులకు అదిరిపెట్టడం బెదిరిపెట్టడం కాదు. ఆర్ కృష్ణ శిష్యులు అంటే ఉద్యమాన్ని పురుడు పోసుకుని ఎక్కడికక్కడ ఈ ప్రభుత్వాన్ని కొట్టేలా రోజు వస్తే మీరు జైల్లో పెడతారు. తిని ఉంటాం. ఎక్కడికక్కడ మన బంధం జస్టిస్ బంధం చూసిన మా మీద 6 కేసులు పెట్టరు. 6 కేసులు పెట్టినా ఏం 6 కేసులు 600 కేసులు పెట్టినా మీరు ఏం చేయలేరు. ఈ వ్యవస్థ కోసం పోరాడినప్పుడు వ్యవస్థ స్వాగతిస్తుంది. ఆ స్వాగతానికి ఈ ప్రభుత్వ నాయకులు తల దించుకునే రోజు వ్యవస్థ వస్తుంది. ఎందుకంటే కాలగర్భంలో కల్పించిన చూడు ఈ కోర్టులు వీళ్ళకి తమాషాలు ఆడుతున్నాయి. అరే కోర్టులో ఎంతసేపు చూడు మరి బీసీ రిజర్వేషన్ ఆపోజిట్ ఇస్తారు. ఒక దిక్కు రాజ్యాంగంలో రాసిన ఏమని రాసిన విద్యను వ్యాపారం చేద్దంటే ఈ కోర్టులు ఏమో అన్యాయమైన తీర్పులు ఇస్తాయి. పిల్లల దగ్గర ఫీజులు వసూలు చేస్తారు. అదే సాగు చూపి ఇలా కాలేజ్ చేద్దామన్నారు. పిల్లల మెడల మీద కత్తులు పెట్టి ఫీజులు వసూలు చేస్తారు. ఇలా మొన్నటికి మొన్న ఎల్బినార్ లో పైసలు లేక వాళ్ళు జొమాటో లాంటి చిన్న ఆన్లైన్ పోతే అక్కడ విద్యార్థులు చనిపోయినారు. అరే మొన్న శ్రీహిందూ కాలేజీలో విద్యార్థి చనిపోతే ఇంత వరకు స్పందించరా? ఇంత దౌర్భాగ్యమా? ఇంత అన్యాయమైనటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థలో ఇలా విద్యాశాఖ మంత్రి ఇలా ఏమని చెప్తారు ముఖ్యమంత్రి? ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వం ఒక వెనకడ ఒక సామెత ఉంటుంది. ఏం సామెత అంటే పంతులు పోతే పోరాడు, పోరాడు పోతే పంతులు రాడు, ఇద్దరు పోయినప్పుడు చాకు పీస్ ఉండదు. ఇలా సేమ్ ప్రభుత్వ పాఠశాలలో అదే ఉన్నది. ఇలా మీరు ప్రభుత్వ పాఠశాలను కాలేజీలో నిర్వీర్యం చేసినారు. ఇలా పూర్తి ఫీజును ఇలా మీరు ఇస్తున్నారు. ఆర్ కృష్ణ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మెడలు వంచి ఆనాడు మరి 18 ఏళ్ల కింద ఆనాడు గొప్ప పథకం ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పథకం పెట్టి తోపుడు బండి పిల్లలు కావచ్చు, పండ్ల బండి పిల్లలు కావచ్చు, రిచ్చా బండి పిల్లలు కావచ్చు, ప్రతి ఒక్కరు చదువుకోవడానికి వెసులుబాటు అయిందంటే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెట్టించడం వల్లనే ఈ తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా ఒక 4 కోట్ల కుటుంబాలకు 4 కోట్ల మంది పిల్లలకు న్యాయం జరిగిందంటే అది ఆర్ కృష్ణ మరి ఆనాడు కొట్లాడి పెట్టించిన పథకం. ఇలా 2 తెలుగు రాష్ట్రాలు సుమారు 1500 మరి గురుకులాలు పెట్టి సుమారు 2 తెలుగు రాష్ట్రాలు 6000 హాస్టల్ పెట్టిన ఘనత టైగర్ ఆర్ కృష్ణ అన్నది. గత 55 సంవత్సరాలుగా అల్పడిగారి పోరాటం విద్యార్థులు రైతాంగం మరి ప్రతి సమస్య మీద నిరంతరం పోరాటం చేసి టైగర్ ఆర్ కృష్ణ స్ఫూర్తి తీసుకొని అన్న ఇచ్చిన ధైర్యంతో ఈ ప్రభుత్వ నాయకులు తిరిగినా ఎమ్మెల్యేలు ఎంపీలు కొట్టేలా కొడతామని చెప్పి బీసీ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తుంది. మీరు కార్యాచరణ తీసుకొని విద్యార్థి సమస్యలు పరిష్కరించి ఒక విద్యాశాఖ మంత్రి నియమించిన అదే ఇవాళ కాలేజీలలో డ్రగ్స్ కు విపరీతంగా అయితే హోంశాఖ మంత్రి అంటే గతిలేడు. ఇలా శాంతి భద్రతలు మొత్తం దెబ్బతిన్నాయి, విద్యాశాఖ మొత్తం దెబ్బతిన్నాయి. ఇలా ఈ ప్రభుత్వం యొక్క ఫెయిలియర్ ప్రభుత్వం. ఇంతకన్నా దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి మేము అన్నట్లే. ఎందుకంటే 10 కోట్ల బకాయిలు పెట్టుకుని ఆటలాడుతున్నారు. అదే ఇంకా ఇప్పుడు మొత్తం విద్యా సంబంధించిన మొత్తం ఆశలు అమ్మగదిగినారు. ఇప్పుడు ఆర్టీసీ మీద పడ్డారు. ఆర్టీసీ మొత్తం అమ్మగదిగుతారు. ఇవాళ రేపట్లో వాళ్ళకి 2 లక్షల కోట్ల ఆశలు ఐట మొత్తం మంగళం పెడతారు. ఈ ప్రభుత్వం ఎంతసేపటి దాచుకో అన్నట్టు కానీ విద్యార్థి సమస్యలు పరిష్కరిస్తానికి ఈ ప్రభుత్వం ఏమాత్రం కరెంట్ విద్యా సమస్యలు అంటే ఈ ప్రభుత్వానికి దున్నపేద మీద వర్షం కుదురుతుంది. అణిచివేత ఎక్కువైతే ఆయుధాలు పట్టే రోజులు వస్తాయని చెప్పి ఆయుధాలకు బలైనటువంటి వ్యవస్థ ఈ ప్రభుత్వ నాయకులు అని చెప్పి నేను హెచ్చరిస్తున్నాం. రానున్న రోజుల్లో బీసీ విద్యార్థి సంఘం ఆర్ కృష్ణ మిలిటెంట్ పోరాటాలు తీసుకున్నాం. ఆర్ కృష్ణ శిష్యులు ఎక్కడ భయపడే ప్రసక్తి ఉండదు. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా మొన్న మీరు పెట్టిన 6 కేసులు పెట్టిన 2 లక్షల ఫైన్ కట్టించు 2 కాదు ఇంకా 10 లక్షలైనా కడతాం మిమ్మల్ని బొంద పెడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం.
కంటిన్యూ అవుతుంది. అందరు పార్టీలు ఉన్న బీసీ నాయకులు అందరూ కూడా మీరు పార్టీకి కట్టుబడి ఉండండి. ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి బీసీలకు చదువుకునే పిల్లలకు విజ్ఞప్తి చేస్తున్నా. బీసీ నాయకులకు కూడా సిగ్గుండాలి. మన ఫీజు రియంబర్స్మెంట్ మీద ఒకసారి అన్యాయం జరిగితే మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 5 రోజులు నిరాహార దీక్ష చేశారు నాసరిగా. మరి మరొక బీసీని బట్టి అందరూ తెగించి పోరాడడానికి ముందుకు రావాలని చెప్పి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను.